ఫంక్షన్ ఇలాంటి ఫంక్షన్ కండక్ట్ చేసినప్పుడు యూజువల్గా విల్ గివ్ టు వెరీ బిగ్ ఆర్గనైజింగ్ ఈవెంట్ ఆర్గనైజర్స్. సో ఆర్గనైజర్స్ విల్ బీ గోయింగ్ అండ్ టేకింగ్ పర్మిషన్స్. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ నెంబర్ దట్ వీ విల్ బీ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి ఈవెంట్ ఆర్గనైజర్స్ చెప్తాం. ఈవెంట్ ఆర్గనైజర్స్ విత్ దట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ దే హ్యావ్ కండక్టెడ్ ఇన్ హైటెక్స్ ఇంతకుముందు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, ఇంతకుముందు కండక్ట్ చేశారు. సో దే వర్ క్వైట్ ఓకే విత్ ఇట్. వాళ్ళకున్న కాంటాక్ట్స్లో ఇట్ షుడెంట్ బి అ ప్రాబ్లమ్ అన్నారు. సో ఓవరాల్గా మనం తీసుకున్న తర్వాత దెన్ వీ గో టు ద పేపర్ వర్క్. సో దట్ ఈస్ హౌ వీ ఫాలోడ్ ఆల్సో. ఓవరాల్గా పర్మిషన్స్ తీసుకున్నాం, ఎవ్రీ వన్ వాజ్ ఓకే విత్ ఇట్. ఆన్ పేపర్స్కి వెళ్ళిన తర్వాత దెన్ దీస్ థింగ్స్ ప్రాప్డ్ అప్. ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ మూలంగా అండ్ జరిగిన ఇన్సిడెంట్స్ 3 కూడా సినిమా ఫంక్షన్స్ అవ్వడం, అండ్ ఇది కూడా సినిమా ఫంక్షన్ అవ్వడం, దానికి తోడు ఇప్పుడు దీని మీద ఉన్న హైప్ అండ్ పబ్లిసిటీ కైండ్ ఆఫ్ పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని దే సెడ్. అండ్ ఇన్ ఎ వే యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే పోలీస్ వారితో మాట్లాడిన తర్వాత ఐ థింక్ వీ థింక్ దట్ దే ఆర్ రైట్. బికాస్ ఫర్ దెమ్ ద సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పబ్లిక్ సేఫ్టీ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ యాంగిల్లో చెప్పారు. ఐ థింక్ ఇన్ ఎ వే దట్ ఈజ్ రైట్. అంత కష్టపడి ఇంత పెద్దగా ప్లాన్ చేసి ఇంత చేసిన తర్వాత ఒక్క అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆల్ ఆఫ్ us విల్ ఫీల్ బ్యాడ్ రాదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసామన్న బాధ ఉంది, కానీ మాకు వాళ్ళు పర్మిషన్ తక్కువ నెంబర్కి పర్మిషన్ ఇచ్చిన దానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ మీద మాకు ఎటువంటి ఇది లేదండి. ప్రభాస్ని ఫ్యాన్స్ నుంచి దూరంగా పెట్టడం ఒకటి రీజన్ అండి. దే వాంటెడ్ టు సీ హిమ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం. ఎదురు చూడాలి ఎదురు చూస్తున్నారు. సినిమా ఇన్ని రోజులు పట్టింది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి మిర్చి ఆడియో ఫంక్షన్ అయిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్కి కనిపించలేదు. సో అంతమంది ఫ్యాన్స్ దే వాంటెడ్ టు సీ హిమ్. అది అలాంటిది ఒక చిన్న ఆడియో ఫంక్షన్లో పెట్టి మేము చేయలేమండి. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఇప్పుడు ఎంత పబ్లిసిటీ వచ్చిన తర్వాత ఇంకా ఎడిషనల్ పబ్లిసిటీ అవసరం లేదు. మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యూ డోంట్ నీడ్ ఇంకా ఈ పబ్లిసిటీ మూలంగా మాకు ఎడిషనల్గా కలిసి వచ్చేది ఏం లేదు. వాట్ ఎవర్ ఎంత హైప్ అయి ఉండాలో అంత హైప్ అయిపోయింది. సినిమా సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. ఫర్ అస్ ఇట్ ఈస్ మోస్ట్లీ ప్రభాస్ని ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఫ్యాన్స్ తను చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. అండ్ ఫస్ట్ మేము చేసిన ట్రైలర్ అది వాళ్ళ రియాక్షన్ చూడాలనేది. ఇది తప్పితే ఇంకొంచెం ఎడిషన్ హైప్ వస్తుందని మాత్రం కాదండి. నాకు వినపడలేదు. భీమవరంలో ఆడియో లాంచ్ పెట్టమని కొంతమంది రిక్వెస్ట్ చేశారు మిమ్మల్ని అండి. ఈవెన్ వరంగల్, ఖమ్మం, కర్నూలు, కడప, విజయవాడ, వైజాగ్ ఎవ్రీ ప్లేస్ నుంచి మీరు రండి, మీరు ఏం చేయక్కర్లేదు, మేము కండక్ట్ చేసుకుంటాం, మీరు రండి అని చెప్పి ప్రతి చోట అడుగుతున్నారు. బట్ అగైన్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. అక్కడికి వెళ్ళినా కూడా అదే వచ్చి క్రౌడ్ని మేనేజ్ చేయాలండి. కంట్రోల్ చేయకూడదు, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయేటట్టు చేయకూడదు. మేనేజ్మెంట్ చేయగలగాలి. సో ఎక్కడ బెటర్ మేనేజ్మెంట్ చేయగలమో వీ విల్ సీ అండ్ వీ విల్ డూ దట్. అదే ఫ్యాన్స్ దగ్గర ప్రభాస్ని తీసుకెళ్ళాలంటే వీ విల్ టేక్ ప్రభాస్ టు ద 4 or 5 towns వాట్ ఎవర్ విచ్ ఎవర్ పాసిబుల్ తీసుకెళ్ళడం. దానికన్నా వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే బెటర్గా మేనేజ్ చేయగలం అనుకుంటే ఇక్కడికి తీసుకురావడం. ఎనీ ఆఫ్ దోస్ టూ వీ హ్యావ్ టు డూ ఇట్ అండ్ వీ విల్ డూ ఇట్. వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. సో ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు దే ఆర్ సర్టిన్ వేస్ ఆఫ్ డూయింగ్ అ ట్రైలర్. ఈ ఫంక్షన్లో ఏ విధంగా ట్రైలర్ చేయాలనేది వీ హ్యాడ్ ఎ లాంగ్ ప్లాన్ ఎలా చేయాలనేది. నౌ దట్ ద ఫంక్షన్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్, ఆ ట్రైలర్ని ఏమీ లేకుండా చేయాలా, ఎలా చేయాలనేది వీ హ్యావ్ నాట్ వర్క్డ్ అవుట్. వీఆర్ స్టిల్ ప్లానింగ్ ఆన్ దట్. అది అయిన తర్వాత విత్ ఇన్ ఐ థింక్ tonight or tomorrow something we will have a plan and we will announce that. That will be there and that will be there. Hindi is a separate trailer and Telugu is a separate trailer. Yes. ఇప్పుడు ఇంకా 3 రోజుల ముందున్న ఆడియో రిలీజ్ ఫంక్షన్ని నేను ఇంకా ముందు వెనకాల అడుగుతున్నాను, మీరు 2 నెలల తర్వాత దాన్ని మీరు అడుగుతున్నారండి. రిలీజ్ పక్క. సో హిందీలో ఆడియో లాంచ్ ముందే అయిపోతుంది సార్? లైక్ హిందీలో ఆడియో లాంచ్ కదండి, ట్రైలర్ లాంచ్. ఓ ఇట్స్ ఆన్ స్కెడ్యూల్ లైక్. ఎస్.
Tamil we have not planned yet. లేదండి, యాక్చువల్గా ఒరిజినల్ ప్లాన్లో కూడా ఇక్కడ 31st చేయాలనుకున్నప్పుడు తమిళ్ ట్రైలర్ని ఇక్కడ లాంచ్ చేయాలని వాళ్ళు అనుకోలేదండి. దే హ్యాడ్ సెపరేట్ ప్లాన్. దే వాంట్ టు కండక్ట్ ఎ బిగ్ ఈవెంట్ ఇన్ చెన్నైలో చేద్దామని వాళ్ళ ప్లాన్ అండి. డిపెండ్స్ అపాన్ పార్ట్ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు రాజమౌళి గారు, దాన్ని బట్టి మైండ్ స్టార్ట్. ప్రభాస్ గారు, మీ ఫ్యాన్స్ అందరూ కూడా రాజమౌళి గారి మీద చాలా కోపంగా ఉన్నారని, మిమ్మల్ని దాదాపు 2 సంవత్సరాల దగ్గర నుంచి దూరం చేశారని అంటున్నారు. మరి మీరు ఎలా సత్యం? ఈ సినిమాకి టైం పడుతుందండి. ఇలాంటి సినిమాకి నేను మామూలు మిస్టర్ పర్ఫెక్టే 1 year చేశాను, ఫ్యామిలీ సినిమా. మళ్ళీ ఇలాంటి సినిమా 2 yearsలో చేయడం యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా అయినట్టు. సినిమా చూసి ట్రైలర్ చూస్తే మేబీ దిల్ ఫర్గెట్ ఇట్. బాహుబలి అయిపోయిన తర్వాత అన్ని తొందరగానే చేస్తాను. అయిపోతుంది, మ్యారేజ్ అయిపోతుంది కంగారు. Thank the press అండి. You have been very very supportive over the past 2 years. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే బాహుబలి మొదలు పెట్టినప్పుడు ఇట్ వాజ్ నాట్ సచ్ ఏ బిగ్ ప్రాజెక్ట్. బట్ ప్రెస్ అందరూ కూడా యూ హ్యావ్ హైప్ అని ఇందాక మీరు అన్నారు. యాక్చువల్గా మా సినిమాని మేము హైప్ చేసుకున్నాక దానికన్నా మీరు ఇంకా ఎక్కువ హైప్ చేసి చాలా పెద్ద సినిమా, ఒక తెలుగు సినిమా అని కాకుండా ఒక ఇండియా గర్వించదగ్గ సినిమా లాంటి క్యాప్షన్స్తో యూ మేడ్ ద ఫిల్మ్ మచ్ బిగ్గర్. We we are very thankful for that. And also I would like to thank TV5. చాలా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా పబ్లిసిటీ ఇచ్చారు. ఈ అనుకోకుండా ఇలా జరిగిన దాంట్లో కూడా దే ఆర్ స్టిల్ వెరీ సపోర్టివ్ ఫర్ అస్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ అండ్ ఆల్ ద ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ద ప్రింట్ మీడియా అండ్ ద సోషల్ నెట్వర్కింగ్ మీడియా, ఎవ్రీ వన్. వాళ్ళ ఈ సినిమాని ప్రమోట్ చేయడం మన బాధ్యత అన్నంతగా కనిపిస్తూ ఉంటుందండి. ద వే యూ ప్రమోటెడ్ దిస్ ఫిల్మ్, వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. భలే విచిత్రమైన వార్తలన్నీ వచ్చేస్తూ ఉంటాయండి. అసలు కొంచెం అంటే బిగినింగ్లో అయితే కొంచెం కోపం వచ్చింది, కానీ తర్వాత మాకు కామెడీ అయిపోయింది. అసలు ఎవరు పెంచుదాం అనుకున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఎవరెవరిని అడిగారు, ఎవరు పెంచుదామన్నారు, ఎవరు పెంచమన్నారు, ఎవరు పెంచలేని, అసలు ఏది లేకుండా టోటల్గా వార్త చేయడం కొంచెం సరదాగా కామెడీగా ఉంటుందండి. లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఎ కామెడీ ట్రాక్. Karan Johar and his company Dharma Productions and AA Films is Anil Tadani. They together are distributing the film. They have the rights for Hindi in North India. So they will take care of marketing, publicity and promoting the film and distributing the film. We wanted someone in Hindi to take personal interest in the film, and we felt Karan Johar would do the right job for that, would be the right person. So we are very happy with Karan Johar coming on board. అంటే సపరేట్గా చేసేది ఏమి ఉండదండి. చిన్న సినిమాలకి ఏం చేస్తామో పెద్ద సినిమాకి కూడా వీ హ్యావ్ టు యూజ్ ద సేమ్ టెక్నిక్స్. బట్ ఈ సినిమా స్కేల్ అది అండ్ ద క్యాన్వాస్ ఇస్ సో బిగ్ దట్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్. సో పైరసీలో చూసినా నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే దే విల్ కమ్ టు ద థియేటర్. సో పైరేటెడ్ కాపీ విల్ బి మోర్ లైక్ ఎ ట్రైలర్ ఫర్ దెమ్ అని మై దిస్ థింగ్. ఏంటండి? యా, కాన్ ఏంటంటే వి వర్ జస్ట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సీ వాట్ ఈస్ ద పొటెన్షియల్ అండి. So I was meeting a few international distributors, festival people, just to understand what kind of potential is there. And it looks positive, but nothing has materialized there. Ante in Indian markets ki US and all that it will release simultaneously andi. But non-regular Indian markets and manually Chinese we are in discussions and it's not finalized yet. It might not be simultaneous release.